మహేష్ బాబు సినిమా రాజమౌళి గారి సినిమాని గురించి అప్డేట్ ఏదో చెప్పారు. అదే నిజమైతే చాలా భారతదేశానికి రికార్డ్ అవుతుంది. అదేంటంటే సినిమా మహేష్ బాబు గారి సినిమా రాజమౌళి గారు చేయబోయేది 1000+ crores అవుతుందంట. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 1000+, 1200, 1300 ఎంత అవుతుందో తెలియదు. ఇంకా 1000 అయితే అసలు మామూలు ఈజీగా దాటేస్తుంది. పైన ఎంత అవుతుంది. ఇంటర్నేషనల్ ఫిలిం అవుతుంది. ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు పే చేస్తున్నారు, దాన్ని ట్యాక్ చేయబోతున్నారట. అట్లాగే బిజినెస్ కూడా వాళ్ళు 2000 కోట్లు అనేది మామూలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తక్కువలో తక్కువ. ఆ పైన ఎంతకు పోతుందో 3000 అవుతుందో, 4000 అవుతుందో, 5000 అవుతుందో తెలియదు. 2000 అయితే మినిమం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బిజినెస్. సో ఇదే కానీ జరిగితే తెలుగు సినిమా కాదు, భారతదేశంలోనే రికార్డ్స్. భారతదేశంలో అంతంత ఖర్చు పెట్టి సినిమా తీయటం త్వరగా జరగలేదు. మళ్ళీ జరుగుతుందో తెలియదు. ప్లస్ అంత బిజినెస్ అవటం కూడా నాకు తెలిసి ఎవరు ఊహించడం కూడా కష్టం. సో ఏదైనా కానీ రాజమౌళి గారే ఊహించగలరు. ఏదైనా ఫ్యూచర్ని ఊహించాలంటే రాజమౌళి ఊహించాలి. సో రాజమౌళి గారు నెక్స్ట్ ఈ సినిమాతో మహేష్ బాబు గారి కాంబోతో మళ్ళీ భారతదేశంలో సినిమా ఇండస్ట్రీని ఒక షేక్ చేస్తారు. ఆ షేక్కి మళ్ళీ ఈ సినిమా ఇండస్ట్రీ ఎలా అవుతుంది? ఇప్పుడు బాహుబలి దెబ్బ నుంచి, RRR దెబ్బ నుంచి మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆల్రెడీ పెరిగిపోయింది, అన్ని చోట్ల పెరిగిపోయింది. ఆ సినిమా వచ్చిందంటే ఆ తర్వాత రాబోయే సినిమాలు ఏంటి? ఇప్పుడు బాహుబలి వచ్చిన కాడి నుంచి తెలుగు సినిమా 100 కోట్లు అంటే చాలా చిన్న సినిమా లాగా ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చింది. RRR వచ్చేటప్పటికి 300-400 కోట్లు అంటే చిన్న సినిమా లాగా వచ్చింది. ఇప్పుడు యావరేజ్ ఫిలిం లాగా కనపడతాను. ఇప్పుడు ఆ సినిమా వచ్చిందంటే, మహేష్ బాబు గారి సినిమా వచ్చిందంటే 500 కోట్ల పైన అయితేనే సినిమా అంటారు. ఈ కింద సినిమాలు లెక్క చేసే పరిస్థితి ఉండదు. సో తెలుగు సినిమా ఎక్కడికి వెళ్తుందో తెలియనంత లెవెల్కి ఎదుగుతుంది. ఒక చిన్న రీజనల్ లాంగ్వేజ్ సినిమా అని ఇవాళ రాజమౌళి గారు ఎక్కడికి తీసుకెళ్లారు, ఆ రేంజ్ కాస్ట్ సినిమా రేంజ్ అనేది చూసుకుంటే ఆశ్చర్యపరంగా ఉంది. ఒక వ్యక్తి ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందంటారు. ఒక వ్యక్తి ఒక పరిశ్రమనే మార్చగలిగే శక్తి ఉంది. సో వేర్ దెర్ ఇస్ విష్ దెర్ ఇస్ విల్ అంటారు. సో రాజమౌళి గారు ఆయన విల్తో, ఆయన విష్తో ఈ సినిమా ఇండస్ట్రీ స్థితిగతుల్ని మార్చేశారు. సో లెట్స్ హోప్ ఆ సినిమా సక్సెస్ అవ్వాలని, సినిమా ఇండస్ట్రీ ఇక్కడి నుంచి పెరగబోయే దాంతో ఇంకా గొప్ప సినిమాలు తీయాలని. తెలుగు సినిమాలు, ఈ తెలుగు సినిమా ఆల్రెడీ తలమానికం అయిపోయింది భారతదేశంలో. ఆ సినిమా తర్వాత అసలు తెలుగు సినిమాల గురించే మాట్లాడతారు. హిందీ సినిమా కానీ వేరే భాషా సినిమాలు ఉన్నాయని కూడా అనుకుంటాం కష్టం అవుతుందేమో. ఎందుకంటే అంత బడ్జెట్ ఊహించాలంటేనే కష్టం, డైరెక్టర్లకు కానీ, ప్రొడ్యూసర్లకు కానీ, యాక్టర్లకు కానీ. సో అది ఊహించి చేస్తారా చేయరా? సో దిట్ విల్ బి అవర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీ. ఒరిజినల్ లాంగ్వేజ్లో తీయబోయే ఇంటర్నేషనల్ మూవీ అవుతుంది మహేష్ బాబు గారిది. సో ఇంటర్నేషనల్ క్యాస్టింగ్తో వస్తున్న సినిమా ఫస్ట్ టైమే అవుతుంది. సో లెట్ us హోప్ ద బెస్ట్. ఐ విష్ ద టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్.